హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి గారి పైన మల్లికార్జున ఖార్గే గారు ఢిల్లీలో ఫైర్ అయ్యారు అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. అంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అవుతున్నారు కదా. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరి వీళ్ళందరినీ కూడా ఈ విధంగా షిఫ్ట్ చేసుకోవడం పట్ల జాతీయ మీడియాలో అందరు కూడా నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మల్లికార్జున గారు ఈ విధంగా విమర్శించారు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. నిజంగా ఈ వార్తలు నిజం ఉందంటారా? మరి ఎమ్మెల్యేని షిఫ్ట్ చేసుకోవడం తప్పంటారా? మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద ప్రతిరోజు కంప్లైంట్ ఇచ్చే సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తాలూకు పదవి బాధ్యత ఎలా ఉందంటే కత్తి మీద సాములాగా ఉంది. ఇక్కడ సాటి సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ సాటిస్ఫై చేయాలి, అక్కడ అధిష్టానాన్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఇన్కమ్ పడిపోయింది. ఒకప్పుడు బాగా ధనవంతమైన రాష్ట్రం పంచాయత్ మొత్తం భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ కూడా నేను ఫండింగ్ చేసి నేను ప్రధానమంత్రిని అవుతానని చెప్పేసి ఈ ఎవరైతే తెలంగాణ అధ్యక్షుడు వారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. అప్పుడు తెలంగాణ చాలా సస్యశ్యామలంగా ఉండేది. అటువంటి తెలంగాణ ఈరోజు ఎందుకు బాహాటంగా ప్రజలకి మేమి తాయిలాలు ఇస్తున్నాము, వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలి కదా. ఇప్పుడు పథకాలు కట్ చేశాడు, రైతు బంధు ఒకటి పెట్టాడు, ఆయన రాజకీయంగా ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి రేవంత్ రెడ్డి కొన్ని అప్పులు చేయాలి. పథకాలు అనౌన్స్ చేయగానే సరికాదు కదా. ఇప్పుడు ప్రత్యర్థులు అంటే ప్రతిపక్ష రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చగొడతారు. ఎవరా అప్పుడు ఇన్ని మాయమాటలు చెప్పి గద్దెక్కారు కదా, మీరేమంటారు అంటే వాళ్ళు ధర్నాలు చేస్తారు. మన ఉద్యోగస్తుల గురించి అదే కదా చేశారు. అందువల్ల రేవంత్ రెడ్డి మీద ప్రస్తుతానికి నిఘా ఉంది, కాంగ్రెస్ పార్టీ నిఘా ఉంది. ఇకపోతే ఇది క్రియేట్ చేసింది ఎవరంటే ఈ విషయంలో కేసీఆర్ చాలా చాలా తెలివైన వాడన్నమాట, చాలా కన్నింగ్ నేచర్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేరడం అంటే రేవంత్ రెడ్డి రమ్మనగానే వచ్చారు కదా, వాళ్ళకి వ్యక్తిగతమైన లబ్ధి ఏదైనా చేకూరుతుందంటే వస్తారండి, లేకపోతే ఎందుకు వస్తారు? అవును, అది ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఏదో మనకు అవకాశం దొరికిందని ఊరికే తిట్టేయడం కాదు. రేవంత్ రెడ్డి ఎప్పటికే నలిగిపోతున్నాడు. అంటే ఆయన చెప్పాడు కదా, నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లో దించేస్తానని కేసీఆర్ చెప్పాడు కదా. మరి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఇంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి భయం ఉంటుంది కదండి. ఇప్పుడు మోడీ లాంటి వాడే భయపడిపోయి ఈ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కొంత ఒదిగి ఉండవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు నాకు సెంట్రల్ జాతీయ మీడియా అయిపోతే ముందు పవన్ కళ్యాణ్ని హైలైట్ చేసింది, తర్వాతే చంద్రబాబుని చెప్తుంది అన్నమాట. ఎందుకు? ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు దండయాత్ర చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడో ఒక 20 మంది ఎంపీల్ని సేకరించి మోడీ తాలూకు ఆ పార్టీ బీజేపీని దించేస్తుందో అని ఆ భయానికి ఉంటుంది కదా. ఉండబట్టే కదా మిగతా పార్టీలు అన్నింటినీ కూడా ఆలంబనగా చేసుకొని ప్రధానమంత్రి అయ్యారు. మరి ఆ భయం మోదీకి ఉన్నప్పుడు ఆ భయం ఈయన మాత్రం ఉండదా? ఇకపోతే ఇక రాజకీయం అంటే నాకు ఎందుకో రాహుల్ గాంధీని ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిగా తీసుకోలేదు. రాజకీయ నాయకుడికి సీరియస్నెస్ ఉంది. ఆ సీరియస్నెస్సే పవన్ కళ్యాణ్కి బాగా ఉపయోగపడింది. ఆయన ఏంటంటే కొంచెం ఎంబరేజింగ్గా ఫీల్ అయ్యి అలా వచ్చేస్తారన్నమాట. ఎందుకంటే సామాన్యమైన యువకుడు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రిగా 6 శాఖలు చూసే నాయకుడిగా ఎంపిక అవ్వడం, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే గంభీరంగా వస్తాడు. ఆ గంభీరం మా పనిచేసింది. అలాగే మన వీడియోలో కూడా చెప్పాం, ఎవరు బాబు నువ్వు గౌతమ్ బుద్ధుడు అయిపోతే ఎలాగనైనా నువ్వు నీలో ఉన్న ఆవేశానికి, వేగానికి, నీలో ఉన్న పౌరుషానికి అందరూ ఓట్లు వేశారు. అది శాంతి అంటే వెళ్ళిపోతా ఇంటికి. శాంతి అని చెప్పాడు. మాకెందుకు? మహాత్మా గాంధీ రోజులు పోయాయి, దెబ్బకు దెబ్బ. అదే ఆ రాజకీయాలు మారిపోయాయి కదా. ఇప్పటికే చాలా లేట్ చేశారు. అందువల్ల
ఇది కాదని మనం మనలాంటి వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నమాట. ఓకే. అలాగే ఇప్పుడు అదే విధానం రాహుల్ గాంధీ అనుసరించి ఉన్నట్టయితే ఉమ్. చాలా సింపుల్. 15 మంది లాక్కోవడం ఏముంది, సింపుల్ కదా. అవును. ఆ పార్టీ వాళ్ళు కానీ ఆయన కానీ దాని మీద పనిచేసినట్టయితే ఓ 10 మంది ఎంపీలు లాక్కోవడం, ఒక 20 మంది ఎంపీలు లాక్కోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకు లాక్కుంటారో ఎలా లాక్కుంటారో అందరికీ తెలిసింది. దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రాహుల్ గాంధీ స్థానంలో మోదీ కూర్చున్నట్టయితే గెలిచేసేవారు. అవును. అది మాట. మరి అక్కడ మీరుండి మీరేమి చేయకుండా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికి కూడా ఎంత కష్టపడుతున్న పార్టీ నాయకులు వాళ్ళని అవహేళన చేస్తున్నారంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? అక్కడ సీరియస్నెస్ లేదు, రాష్ట్రాల్లో ఏం వస్తుంది? నన్ను అడిగితే రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ గుడ్ అట్ అడ్మినిస్ట్రేషన్. చేస్తున్నాడండి. మన ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఏంటి ఒక్కొక్కడు 1000 కోట్లు అండి, 1000 కోట్లు అవినీతి చేస్తున్నారంటే ఆ ధరణి భూముల్లో ఎంత అవినీతి జరిగింది? ఇప్పుడు ఈయన వచ్చాడు రేవంత్ రెడ్డి, ఏమైనా విచారించాడా? 1000 కోట్లు కుంభకోణం. రైతు బంధు ఎన్ని వేల కోట్ల కుంభకోణం. రైతు బంధు ఏమో 100 ఎకరాల నోటికి ఇస్తారా? రైతు బంధు అంటే రైతు పంట వేసి దురదృష్టవశాత్తు ఈ అతివృష్టి వల్ల పంటలు కోల్పోయి నిరాధారంగా ఉంటే అప్పుడు రైతుకి బంధులాగా ఆదరిస్తుంది ప్రభుత్వం ఏమైనా సరే. 100 ఎకరాల నోటికి ఎందుకండి రైతు బంధు? దళిత బంధు తీసేశారు. మిగతా ఆడవాళ్ళకి ఏదో ఇస్తా అన్నారు, అది తీసేశారు. ఈరోజు బడ్జెట్ చూసినట్టు పేపర్ అంతా వెలవెలపోతుంది. ఓ మంచి పని చేశాడు. ఆ మొదటి సంవత్సరంలోనే సాధ్యాసాధ్యాల గురించి చెప్పేశాడు. అమ్మ అంతకుముందు జరిగిందో జరగలేదో నాకు తెలియదు, కానీ ఇక ముందు మేము ఇవ్వలేము, ఏ పెన్షన్లు పెంచలేము, పెంచినా సరే మీకు ఇవ్వడం జరగదు. ఈ తర్వాత ఏమో ఆడవాళ్ళకి ఇంత ఇస్తాము, అది కూడా జరగదు. మరి చాలా ఉన్నాయన్నమాట. దివ్యాంగులకేమో ఈ విధంగా ఇస్తా ఉన్నాం, అంత ఇవ్వడం కుదరదని మొత్తం ఒక రైతులకి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చాడన్నమాట అంతే. బట్ నెక్స్ట్ అంతా మరి కేంద్రం చూసుకోవాల్సిందే, కానీ ఈయన ఒక పరిశ్రమ కానీ ఈయన ఒక డ్యామ్ కానీ కట్టడం లేదు. మరి ఎందుకు? ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఇక్కడున్న పరిశ్రమలన్నీ తరలు వెళ్ళిపోతున్నాయి ఆంధ్రాకి. ఇప్పుడు విజయవాడ, అమరావతి, గుంటూరు 3 జిల్లాలను కలిపేస్తున్నాడు. అక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కలుపుతున్నాడు అన్నమాట. వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయింది. అక్కడ వేరు చంద్రబాబు ఆటోమేటిక్గా పరిశ్రమలన్నీ అక్కడికే వెళ్తాయి, ఇక్కడ ఉండమాట. ఇన్ని విధాలా నలిగిపోతుంటే రేవంత్ రెడ్డి క్లాస్ స్పీకర్ అంటే అది సరైన పద్ధతి కాదు. రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేయాలి. పరిపాలన సజావుగా సాగిపోతే రేవంత్ రెడ్డికి రాదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు అంతేంటరా, చెప్పింది ఒకటి చేసింది ఒకటి.